వారిని విడిచి లేచి యేసు యొద్దకు వస్తే యేసు ప్రభువు నీలో ఉదయిస్తాడు. నువ్వు నక్షత్రం వలె ప్రకాశిస్తావు. నెంబర్ 1. నెంబర్ టూ నువ్వు ఎప్పుడైతే ఏం చేయాలి? యేసు యందు వాక్యమందు లక్ష్యముంచాలి అంటే ఎరగాలి అంటే విని యేసు వైపు చూసి వాక్యం మీద గురి కలిగి ఉంటే లక్ష్యం ఉంచితే యేసు ప్రభువు నీ హృదయంలో ఉదయిస్తాడు. అప్పుడు నువ్వు నక్షత్రం వలె ప్రకాశిస్తావు. 3, విడిచిపెట్టి యేసుని ఏం చేయాలి? వెంబడించాలి. విడిచిపెట్టాల్సిన పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించు. యేసు ప్రభువు నీలో ఉదయిస్తాడు. 4, భయభక్తులు కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో యేసు ప్రభువు నీ హృదయంలో ఉదయిస్తాడు. నువ్వు నక్షత్రం వలె ప్రకాశిస్తావు. 5, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేస్తే యేసు ప్రభువు నీ హృదయంలో ఉదయిస్తాడు. అప్పుడు యేసు ప్రభువు నక్షత్రమే స్టారు, నువ్వు కూడా స్టారే. ఏ స్టార్? నిత్యము ఎలిగే స్టార్. ఈ రాత్రి నువ్వు కూడా నక్షత్రం కావాలని ఈ రాత్రి ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వే ఒక నక్షత్రం ఉంటే ఎంత మంచిది. 2వ భాగం ఏంటో తెలుసా? నక్షత్రం చేసే 7 పనులు ఉన్నాయి. ఇంకొక మీటింగ్లో చెప్తారు. నక్షత్రం ఏం చేస్తుంది? నువ్వే ఒక నక్షత్రంగా ఉంటే, ఈ బజార్కి ఈ కుటుంబం ఒక నక్షత్రంగా ఉంటే, నువ్వే ఒక స్టార్గా ఉంటే ఎంతమందిని వెలిగించవచ్చు. అర్థమైందమ్మా? మన ఇల్లు వెలుగుతుంటే, మన పొయ్యి వెలుగుతూ ఉంటే ఎన్ని పొయ్యిలు వెలిగించవచ్చు? ఎన్నైనా వెలిగించవచ్చు. మోకరించండి.